బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా కొలిమిగండ్లలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏఆర్ కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నాడు మంత్రి అనుచరుడు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవం కార్యక్రమంలో తనను ఆలయంలోకి పంపించాలంటూ కోరాడు మంత్రి అనుచరుడు మదన భూపాల్ రెడ్డి. రద్దీగా ఉండడంతో పోలీసులు నిరాకరించారు. దీంతో అక్కడున్న ఏఆర్ కానిస్టేబుల్ ను బూతులు తిడుతూ చేయి చేసుకుంటున్నాడు కానీ మంత్రి అనుచరుడు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి ఫోన్లు అందిస్తారు. క్రాంతి. నిన్న కర్నూలు జిల్లా పర్యటనలో అటు టీడీపీ నేతలు పోలీసుల పైన దాడి చేయటం, అదేవిధంగా పోలీసులు కూడా టీడీపీ నేత పైన దాడి చేయడం జరిగింది. అయితే మంత్రులు నిన్న కొలిమిగండ్లో లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరిగిన పర్యటనకి సంబంధించి లక్ష్మీనరసింహస్వామి ఆలయం జీవనోద్ధరణ కార్యక్రమంలో అధికార పార్టీ నాయకులు మంత్రులతో సహా పాల్గొనడం జరిగింది. అక్కడ ఆలయంలోకి వెళ్లే క్రమంలో అక్కడ లోపల అప్పటికే భక్తులు ఉన్నారు. ఈ క్రమంలోనే ఆలయం ముఖద్వారం నుంచి మంత్రులు ప్రవేశించారు. అనంతరం లోపల క్రౌడ్ ఉండటం, బయట కూడా అత్యధిక సంఖ్యలో అటు అనుచరులు రావడంతో కొంత పోలీసులు కంట్రోల్ చేయలేని స్థితిలో మంత్రులు లోపలికి ప్రవేశించిన తర్వాత బయట ఉన్న అనుచరులందరినీ కూడా ఆపివేయడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే అక్కడికి బీసీ జనార్దన్ రెడ్డి మంత్రి అనుచరుడు ఎనకండ్ల గ్రామానికి చెందిన బొబ్బల మదన భూపాల్ రెడ్డి అక్కడికి తన మంత్రి అనుచరుడిని లోపలికి అనుమతించాలంటూ కూడా కోరడం జరిగింది. పోలీసులు అతన్ని అనుమతించకపోవడంతో కొంత ఆగ్రహానికి గురై పోలీసుల పైన దాడి చేయడం జరిగింది. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న సహచర పోలీసులు అందరూ కూడా అటు అనుచరుల పైన కూడా పోలీసులు దాడి చేశారు. ఈ క్రమంలోనే విషయం తెలుసుకున్న సిఐ అక్కడికి చేరుకుని ఎస్ఐ సిఐ కూడా వాళ్ళని ఇరు వర్గాలకి సంబంధించి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఈ విషయానికి సంబంధించి ప్రస్తుతం జిల్లా పోలీస్ యంత్రాంగం వరకు విషయం వెళ్ళిన నేపథ్యంలోనే అటు ఇరు వర్గాలకి సంబంధించి కూడా సరిచెప్పే ప్రయత్నం చేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలంటూ కూడా పోలీసు ఉన్నతాధికారులు ఇరు వర్గాలకి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా భక్తులు రద్దీని దృష్టిలో పెట్టుకుని పోలీసులు అనుమతించకపోతుంటే ఈ క్రమంలో ఈ రకమైన దాడులు ఏంటంటూ పోలీసులు వాపోతున్న నేపథ్యంలోనే ఈ అంశానికి సంబంధించి ఖచ్చితంగా తమకు న్యాయం చేయాలని ఒక పోలీసులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు తమని అవమానించే క్రమంగా అవమానకరంగా మాట్లాడారు కాబట్టి ఈ రకంగా భావోద్వేగంలో అలా చేయాల్సి వచ్చినట్టు కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ప్రస్తుతానికి ఈ విషయం అయితే సద్దుమణంగా చెప్పుకోవచ్చు. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.